రుణమాఫీకి 3-4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు సీఎం. 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన అధికార నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు సీఎం. రుణమాఫీ తర్వాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పామన్నారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం సంబంధిత వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తామని, చర్చల తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందని, 30% నుంచి ఆక్యుపెన్సీని 80%కి పెరిగిందని చెప్పారు. తద్వారా ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయని తెలిపారు. గత అప్పులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోందన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సరే సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. బీసీ కమిషన్ పదవీ కాలం ఆగస్టుతో పూర్తవుతుందని, కొత్త వారిని నియమించిన తరువాత కులగణన చేస్తామని తెలిపారు.